హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేబీ టీవీ. ఈరోజు గురజాల నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు గారు దాచేపల్లి మండలం శాంతినగర్ గ్రామం వద్ద రైతులకు సంబంధించి పత్తి పంటలు ఇబ్బంది పడుతూ ఉంటే వాటిని పరిశీలించడం జరిగింది. తదుపరి వ్యవసాయ శాఖ అధికారిని పిలిచి ఈ యొక్క పత్తి పంటలు ఈ విధంగా ఎండిపోవటానికి గల కారణాలు ఏంటి, వీటి యొక్క నివారణ చర్యలు ఏంటని చెప్పేసి వారిని అడిగి ప్రతి గ్రామంలో రైతులకి వీటిని అవేర్నెస్ ప్రోగ్రామ్స్గా కండక్ట్ చేయండి, ఇలా జరుగుతున్నవి ఎందువల్ల జరుగుతున్నాయి, వీటికి నివారణ చర్యలు ఏంటని చెప్పేసి ఆదేశాలు జారీ చేయటం అయింది వ్యవసాయ శాఖ అధికారులకి. అలానే ప్రభుత్వం తరఫున కూడా ఇలా డ్యామేజ్ అయిన వాటికి ఏదైనా అవకాశం ఉండి ఇన్పుట్ సబ్సిడీలు కనుక ఇప్పించే అవకాశం కనుక ఉంటే తప్పకుండా ప్రభుత్వం వారితో చర్చించి తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఎరపతినేని శ్రీనివాసరావు గారిని ఈ రోజున తప్పకుండా అభినందించాలి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి చూస్తున్నాం, రైతుకి సమస్య వచ్చినప్పుడు, రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు కేవలం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సమస్యల్ని గుర్తించి ఈ సమస్యల మీద పోరాటాలు చేయడం జరిగింది. కానీ ఫస్ట్ టైం గురజాల నియోజకవర్గంలో ఫస్ట్ టైం అధికార పార్టీలో ఉండి శాసనసభ్యులుగా గెలిచి రైతుల సమస్యలు ఏంటి అని తెలుసుకొని వాటిని ఏ విధంగా నివారించాలి అని చెప్పేసి ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎరపతినేని శ్రీనివాసరావు గారు అని చెప్పొచ్చు. అది ఈ సమస్య ఎలా గుర్తించారు అని వివరణ అడగ్గా రోడ్డులో వెళ్తూ ఉన్నప్పుడు పత్తి పంట అలా డ్యామేజ్గా కనిపించిందని, తదుపరి ఈ రోజు అసలు పంటలను పరిశీలిద్దామని చెప్పి మీడియా వారికి, పార్టీ కార్యకర్తలకి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ సమాచారం అందించి ఆ పంటను పరిశీలించడం జరిగింది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. గతంలో నేను 5 సంవత్సరాలు రైతుల సమస్యల మీద పోరాటం చేస్తూ రైతు సమస్య గురించి ప్రతి సమస్య గురించి అధికార పార్టీ వారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కనీసం సమస్యను వినేంత ఓపిక కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఇక్కడ. కానీ ఎవరు చెప్పకుండానే తన కంటికి కనిపించిన సమస్య మీద నిఘా పెట్టి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయగలమని ఆలోచన చేసి ఆ సమస్యను ముందు పబ్లిక్లోకి జనాలందరూ చర్చించుకునే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ఒక రైతుగా, రైతు సమస్యల మీద పోరాటం చేస్తున్న వ్యక్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు రాబోయే రోజుల్లో ఇలానే మా రైతుల పక్షాన్ని నిలబడాలని, రైతుల యొక్క సమస్యలను ఐడెంటిఫై చేయాలని, చూసిన ప్రతి సమస్యను పరిష్కారం దిశగా మనం తీసుకెళ్ళాము. కానీ ఎరువులు కానీ, అదేవిధంగా విత్తనాలు కానీ, రైతు రథాలు, ట్రాక్టర్లు కానీ, టార్పాలిన్ పట్టలు కానీ, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా చాలా చేశాం. కానీ 5 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్ని కనీసం సమీక్ష కూడా చేయలేదు. సో అందుకని నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు. ఇది రైతులకి అండదండలుగా ఉండే ప్రభుత్వం. తప్పకుండా ఇలాంటి వాటిని మీరు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఎప్పటికప్పుడు రైతులను కూడా ఎడ్యుకేట్ చేసి నష్టనివారణ చర్యలు చేపట్టండి. ప్రభుత్వ పరంగా రైతాంగానికి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా అన్నదానంగా కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది. మళ్ళా త్వరలోనే మీతో సమీక్ష చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా, అంటే వచ్చే సీజన్కి ఇలాంటివి జరగకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకొని, అదేవిధంగా సాయిల్ టెస్ట్ కూడా చేసి దాన్ని కూడా అన్ని విధాలుగా ఏం చేయాలో చేసేదాన్ని కూడా అధికారులు కూడా చర్యలు తీసుకోమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. సో దీన్ని కూడా ఈరోజు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టడం, అదేవిధంగా నష్టం జరిగిన పైరుకి ఏమన్నా ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందేటట్టు కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది.